హలో ఎవ్రీవన్, కైనమెటిక్స్ లెసన్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేస్తాం కదా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది ఈ లెసన్. సో దాంట్లో డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ ఫినిష్ చేసేసాము. దాంట్లో ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి కూడా డిస్కస్ చేశాను. అండ్ దాని వెయిటేజ్ ఎంసెట్ లేదా జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్లో ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేసాం. సో అదే కైనమెటిక్స్ 1 డైమెన్షన్ లెసన్లో ట్రాక్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ అనేది చాప్టర్ పేరు, కైనమెటిక్స్ అనేది ట్రాక్ పేరు. ఓకే, సో అదేంటి, ట్రాక్ ఏంటి, చాప్టర్ ఏంటి అనేది తెలియాలి అంటే రోడ్ మ్యాప్ టు క్లాస్ 11 అనే ఒక క్లాస్ చేశాను. సో దానికి వెళ్ళి చూడండి. బికాస్ చాలామంది 10th to 11th వచ్చినప్పుడు పూర్తిగా సబ్జెక్ట్ సిలబస్ మీద మీకు అవగాహన ఉండకపోవచ్చు. సో అసలు సిలబస్ ఏంటి, దానిని మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుతాము అనేది రోడ్ మ్యాప్ టు క్లాస్ 11 అనే ఒక క్లాస్ చేశాను. సో కంపల్సరీగా ఆ వీడియో చూడండి. బికాజ్ 11th క్లాస్ నుంచి 12thకి వెళ్ళిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది, కానీ 10th to 11th వచ్చిన వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ట్రాక్ ఏంటి, చాప్టర్ ఏంటి అని. సో కైనమెటిక్స్ 1 డైమెన్షన్ ట్రాక్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ అనే టాపిక్ అయిపోయింది. ఈరోజు స్పీడ్ అండ్ వెలాసిటీకి షిఫ్ట్ అవుదాం. ఓకే, స్పీడ్ అండ్ వెలాసిటీలో కూడా చాలా టాపిక్స్ ఉంటాయి. సో అదేంటి మనం ఒకసారి చూసేద్దాము. సో వెల్కమ్ టు వేదాంతు తెలుగు ఛానల్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ ఫర్ ఫిజిక్స్ రమాదేవి. సో ఈరోజు క్లాస్లో స్పీడ్ వెలాసిటీని స్టార్ట్ చేద్దాం. అయితే స్పీడ్ అండ్ వెలాసిటీకి వచ్చేటప్పటికి మనము ఈరోజు క్లాస్లో పార్ట్ 2 అమ్మ, ఇదేంటంటే మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ పార్ట్ 2. ఓకే, 2 అని రాశారేంటి అనేది అనుకోకండి, అదేంటది పార్ట్ 2 అనమాట. పార్ట్ 1 ఆల్రెడీ ఫినిష్ చేసాము డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ డిస్ప్లేస్మెంట్కి సంబంధించి. సో స్పీడ్ అండ్ వెలాసిటీకి వచ్చేటప్పటికి స్పీడ్ అండ్ వెలాసిటీలో కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. లైక్ యూనిఫామ్ స్పీడ్, నాన్ యూనిఫామ్ స్పీడ్, లేదా యూనిఫామ్ వెలాసిటీ, నాన్ యూనిఫామ్ వెలాసిటీ. యాక్చువల్గా ఈ లెసన్లో మనము జీరో యాక్సలరేషన్ మోషన్, యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్, నాన్ యూనిఫామ్లీ యాక్సలరేటెడ్ మోషన్, ఇవి మనం చదివేది. బట్ ఇప్పటి నుంచి అలాంటి పదాలతో నేను చెప్తే వామ్మో ఈ ఫిజిక్స్ ఏంది, నా వల్ల కాదు అంటారు. కాబట్టి బేసిక్స్ మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చిన్న చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత అదేంటి అనేది మీకే అర్థమైపోతుంది. సో ప్రస్తుతం మనము స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి ఒక్కసారి చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీడ్, వెలాసిటీ, ఎస్ డెఫినేషన్స్ అయితే మీకు ఆబ్వియస్గా తెలిసిపోయి ఉంటాయి. సో స్పీడ్ అంటే ఏంటి, వెలాసిటీ అంటే ఏంటి, ఫస్ట్ డెఫినేషన్ చూసేద్దాం. ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్, the rate of change of distance traveled. The rate of change of distance traveled is called speed, whereas velocity కి వచ్చేటప్పటికి it is the rate of change of displacement. ఇదే మెయిన్ డిఫరెన్స్. సో మీరు ప్రీవియస్ క్లాస్ వింటేనే ఈ క్లాస్ బాగా అర్థమవుతుంది, బికాస్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ టాపిక్స్. సో స్పీడ్ అనేది బేసికల్గా దేని మీద డిపెండ్ అవుతుంది, డిస్టెన్స్ ట్రావెల్డ్. వెలాసిటీ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, డిస్ప్లేస్మెంట్ మీద. సో ఆబ్వియస్గా స్పీడ్కి ఫార్ములా రాయాలి అంటే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. ఎప్పుడైతే క్వశ్చన్లో టైం రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వచ్చిందో డినామినేటర్లో టైం రాసుకోవచ్చు. సో ఇది ఎవరి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో స్పీడ్కి ఫార్ములా ఏం రాయొచ్చు అంటే డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం టేకెన్. వేరాజ్ వెలాసిటీకి ఫార్ములా రాయాలి అంటే వెరీ సింపుల్, దీని నుంచి కంపేర్ చేసుకుంటూ రాస్తాం కాబట్టి డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో దీనిని షార్ట్కట్లో రాయాలి అంటే యాక్చువల్గా రెండింటికి సింబల్ ఒకటే ఉంటుంది. స్పీడ్ని కొన్ని టెక్స్ట్ బుక్స్లో ఎస్ అని రాస్తారు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో వి అనే రాస్తారు. సో స్పీడ్ అయినా వెలాసిటీ అయినా వి అనే సింబలైజ్ చేద్దాము. వి ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ట్రావెల్డ్ని యూజువల్గా ఎస్ ఆర్ డి అనే లెటర్తో సింబలైజ్ చేస్తారు. సో ఎస్ బై టైం, డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టైం. ఇది కూడా v ఇజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. మరి ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి మేడం, రెండు ఒకలాగే ఉన్నాయి కదా అంటే, మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఇక్కడ మనం ఒక పాయింట్ నేర్చుకోవాలి. అదేంటంటే స్కేలారా వెక్టారా. స్పీడ్ అనేది ఏంటి, స్కేలారా వెక్టారా. స్పీడ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ. స్పీడ్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ.
ఎందుకు స్పీడ్ ఈజ్ అ స్కేలార్ క్వాంటిటీ మీకు ఈ పాటికి అర్థమైపోవాలి. స్పీడ్ డిపెండ్స్ ఆన్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అండ్ టైం టేకెన్. డిస్టెన్స్ స్కేలార్ క్వాంటిటీ, టైమ్ స్కేలార్ క్వాంటిటీ, సో స్పీడ్ ఈజ్ ఆల్సో స్కేలార్ క్వాంటిటీ. స్వాహా. వెలాసిటీకి వచ్చేటప్పటికి వెలాసిటీ ఈజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ. అగైన్ వెలాసిటీ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. ఇక్కడ చూస్తే డిస్ప్లేస్మెంట్ మీద డిపెండ్ అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఈజ్ అ వెక్టార్ క్వాంటిటీ. టైమ్ స్కేలారే, కానీ దీనిని డిసైడ్ చేసేది ఎవరు అంటే డిస్ప్లేస్మెంట్. కంట్రోల్ చేయలేం కదా టైంని, టైం అట్లా పోతూనే ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీ కాబట్టి వెలాసిటీ కూడా వెక్టార్ క్వాంటిటీ అయ్యింది. సో మనం డిఫరెన్షియేట్ చేయడానికి ఏం రాస్తాము అంటే సింపుల్గా ఇలా రాస్తే సరిపోతుంది. సో వి బార్ వెలాసిటీ, డైరెక్షన్ ఉంది, వెక్టార్ క్వాంటిటీ. వి బార్ రాయలేదు, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్, సో ఇట్ ఈస్ అ స్పీడ్. సో స్పీడ్ వెలాసిటీని జస్ట్ డైరెక్షన్ ఉందా లేదా దీనిని బట్టి మాత్రమే మనం డిసైడ్ చేస్తాము. కమింగ్ టు యూనిట్స్, ఎస్ఐ యూనిట్స్ రెండింటికి సేమ్గానే ఉంటాయి. యూనిట్స్ విషయంలో డైరెక్షన్ రాయం కదా. సో ఎస్ఐ యూనిట్స్ వచ్చేసి మీటర్ పర్ సెకండ్, సిజిఎస్ యూనిట్స్ వచ్చేసి సెంటీమీటర్ పర్ సెకండ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఎస్ఐ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ అండ్ సిజిఎస్ యూనిట్స్ వచ్చేసేటప్పటికి సెంటీమీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్, ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఫుల్ ఫిజిక్స్ అంతటికీ ఉపయోగించే ఒక విషయం చెప్తాను చూడండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ నెక్స్ట్ పేజ్లో చెప్పుకుందామా. సో స్ట్రెయిట్ లైన్లో వెళ్తే కనుక మీకు డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ ఐడియా వచ్చింది అంటే స్పీడ్ వెలాసిటీ గురించి ఐడియా వచ్చేస్తుంది. మనం ఏం చెప్పుకున్నాము, బాడీ స్ట్రెయిట్ లైన్లో వెళ్తే ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేవు, స్ట్రెయిట్ లైన్లో వెళ్తే డిస్టెన్స్ ట్రావెల్డ్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్. అట్ ద సేమ్ టైం వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్, అంతే కదా. డిస్టెన్స్ ట్రావెల్డ్ డిస్ప్లేస్మెంట్ సేమ్, టైం సేమ్, అప్పుడు స్పీడ్ అండ్ వెలాసిటీ ఆల్సో సేమ్. అయితే ఎప్పుడు డిస్ప్లేస్మెంట్ జీరో అవుతుందో వెలాసిటీ జీరో అయిపోతుంది. మనకి తెలుసు డిస్టెన్స్ ట్రావెల్డ్ కెనాట్ బి జీరో, సో స్పీడ్ ఆల్సో కెనాట్ బి జీరో. డిస్ప్లేస్మెంట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ తెలిస్తే అవే సేమ్ క్వాంటిటీస్ మనము ఇక్కడ కూడా అప్లై చేస్తాము. అయితే ఇప్పుడు నేను ఒక వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది స్కూల్ లెవెల్లో మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉండాలి, బట్ చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. సో కన్వర్షన్స్, ఎప్పుడు కూడా ఫిజిక్స్లో కన్వర్షన్స్ అని ఉంటాయి కదా. అంటే మనము ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అన్ని క్వాంటిటీస్ సేమ్ యూనిట్స్లో ఉండాలి. అన్ని బెటర్ వి కన్వర్ట్ ఇంటూ ఎస్ఐ యూనిట్స్. సో ఆ ఎస్ఐ యూనిట్స్లోకి కన్వర్షన్స్ చాలామందికి ప్రాబ్లం కాబట్టి చెప్తున్నాను. టు కన్వర్ట్, ఒక కన్వర్షన్ ఏంటి అంటే టు కన్వర్ట్ కిలోమీటర్ పర్ అవర్ టు మీటర్ పర్ సెకండ్. కిలోమీటర్ పర్ అవర్ అనేది నాట్ ఎస్ఐ యూనిట్. మనం ఇక్కడ రాసాం చూసారా, మీటర్ పర్ సెకండ్ అనేది మాత్రమే ఎస్ఐ యూనిట్. సో ఒక్కొక్కసారి ప్రాబ్లమ్స్లో వాల్యూస్ కిలోమీటర్ పర్ అవర్స్లో ఉంటాయి కాబట్టి ఎలా కన్వర్ట్ చేయాలి. అలాగే ఇంకొక కన్వర్షన్ ఏంటి అంటే టు కన్వర్ట్ మీటర్ పర్ సెకండ్ ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. ఏమో ఒక్కొక్కసారి రివర్స్ కన్వర్షన్ కూడా రావాలి. ఇవి ఎక్కడైనా విన్నట్లు అనిపిస్తున్నాయా? విన్నారా, చూసారా, గుర్తులేవా? మ్యాథ్స్లో ఉంటాయి కదా, మ్యాథ్స్లో నేర్చుకుని ఉండాలి. ఎప్పుడో అయితే పురాతన కాలంలో 6th 7th నేర్చుకుని ఉంటారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా నేర్చుకుందాం. కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్లోకి కన్వర్ట్ చేయాలి అంటే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్ ఉంది, దానిని మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలి అంటే ఆ ఎక్స్ని 5/18తో మల్టిప్లై చేస్తే మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతుంది. ఎలా మేడం? సింపుల్. కిలోమీటర్స్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 10^3, అవర్స్ని సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి అంటే 60 × 60. అలా చేసి క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే ఇదనమాట. 1000/360 వేసి క్యాలిక్యులేషన్ చేస్తారు. మనం అదంతా అవసరం లేదు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్ ఇన్ కేస్ ఆఫ్ కైనమెటిక్స్. సిమిలర్లీ ఇప్పుడు ఎక్స్ అనే క్వాంటిటీ మీటర్ పర్ సెకండ్లో ఇచ్చారు మీకు క్వశ్చన్లో, దానిని కిలోమీటర్ పర్ అవర్లో కన్వర్ట్ చేయాలి. జస్ట్ రెసిప్రోకల్ ఎక్స్ ఇంటూ 18/5తో మల్టిప్లై చేస్తే కిలోమీటర్ పర్ అవర్లోకి కన్వర్ట్ అయిపోతుంది.
వెరీ ఇంపార్టెంట్ కన్వర్షన్స్, చాలా ఇంపార్టెంట్ కన్వర్షన్స్ అమ్మ. ఇప్పటికైనా నేర్చుకోండి, బికాస్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మాత్రం చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఎలాగా అనేది. షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, లేదు లాంగ్ మెథడ్ ఏంటి, మీటర్ ప్లేస్లో కిలోమీటర్ రావాలి 10⁻³ సెకండ్స్ ప్లేస్లో అవర్స్ రావాలి 1/60 × 60 చేస్తారు. సో అలా చేస్తే వచ్చిందే ఈ వాల్యూ. అయితే ఇప్పుడు మనం దేంట్లోకి మూవ్ అవుతున్నాము అంటే నెమ్మదిగా ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ స్పీడ్లో మనకి స్పీడ్ వెలాసిటీ రెండిట్లోనూ కూడా 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ. ఇంకో కేటగిరీ వచ్చేసి ఇన్స్టంటేనియస్ స్పీడ్, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ. ఈ రోజు క్లాస్ కేవలం యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అసలు ఇది ఎక్కడ మనకు ఉపయోగపడుతుంది? వాట్ ఈస్ యావరేజ్ స్పీడ్? ఫర్ ఎగ్జాంపుల్ నీకు బైక్ ఇచ్చారు, మంచిగా దోస్తులు వేసుకుని రాజమండ్రి నుంచి కాకినాడ స్టార్ట్ అయ్యారు బైక్ మీద. ఓకే, సో రాజమండ్రి నుంచి కాకినాడ రోడ్ ఎవరికైనా తెలిసి ఉంటే కనుక సూపర్ రోడ్ ఉంటుంది. ఇప్పుడు రోడ్ బాగుంది యాక్చువల్గా, ఒకప్పుడు, సరే ఇప్పుడు రీసెంట్లో కాదు, ఒకప్పుడు ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ అనుకోండి. ఓకే, సడన్గా ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి స్టార్ట్ అయ్యారు, వెళ్తున్నారు రీచ్ అయిపోయారు. కాకినాడ రీచ్ అయిపోయిన తర్వాత మీ డాడ్ మిమ్మల్ని అడిగారు, అరే ఎంత స్పీడ్లో వచ్చినావురా బిడ్డ అని. నార్మల్గా మనం ఏం చెప్తాం, డాడీ ఒక 40లో వచ్చిన డాడీ అని చెప్తాం, రైట్? సో 40 అనేది బెటర్, డోంట్ గో ఇన్ 70s 80s ఆర్ సంథింగ్ లైక్ దాట్. 40 km/h కదా జనరల్ ఆన్సర్. నిజంగా నువ్వు స్టార్ట్ అయినప్పటి నుంచి కాకినాడలో ఆగినంత వరకు డిడ్ యూ రియల్లీ మెయింటైన్ 40 km/h? కాదు కదా. ఒక్కొక్కసారి హైవే వస్తుంది, మంచి స్మూత్ రోడ్ ఉంటుంది, మనం అలా 70లో 80లో కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే సడన్గా గతుకుల రోడ్డు వచ్చింది లేదా ట్రాఫిక్ వచ్చింది, సో స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయి, మన స్పీడ్ తగ్గించేస్తాం. మళ్ళీ హైవే వచ్చింది, స్పీడ్ పెంచుతాం. సో ఓవరాల్గా నువ్వు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అంటే యావరేజ్ స్పీడ్. ఒకసారి 70లో కొట్టావు, ఒకసారి 20లో కొట్టావు, ఒకసారి 0లో వెళ్ళావు. బ్రేక్స్ అప్లై చేస్తాం కదా, సడన్గా మన రోడ్లు ఎట్లుంటాయి, మనుషులే కాదు జంతువులు కూడా రోడ్లను వాడుకుంటూ ఉంటాయి. ఇటు నుంచి కుక్క రావచ్చు, అటు నుంచి పంది రావచ్చు, ఎవడి ఇష్టం వాడిది. సో స్పీడ్ అనేది నిజంగా 40 km/hతో మనం ట్రావెల్ చెయ్యలేదు, అయినా సరే నువ్వు ఆన్సర్ ఎలా ఇచ్చావు అంటే అదే యావరేజ్ స్పీడ్. సో యావరేజ్, ఆన్ అండ్ యావరేజ్ నీ స్పీడ్ ఎంత, అది నువ్వు ఇచ్చిన ఆన్సర్. సో అదే ఇక్కడ ఆన్సర్. ఓకే, సో వాట్ ఈజ్ యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్ ఈజ్ నథింగ్ బట్, యావరేజ్ స్పీడ్ని యూజువల్గా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే మనం మామూలుగా వి యావరేజ్ అని రాస్తాను నేను యావరేజ్ స్పీడ్ని. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో నువ్వు ఏ అనే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యావు. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ స్టార్టెడ్ ఫ్రమ్ పాయింట్ ఏ, దాని నుంచి ఇలా పాత్ మార్చుకుంటూ వెళ్ళి యూ హ్యావ్ రీచ్డ్ టు పాయింట్ బి. సో మనము స్పీడ్ కాబట్టి డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఎంటైర్ పాత్ ఈజ్ క్యాలిక్యులేటెడ్. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా రావడానికి నీకు ఎంత టైం పట్టింది, ఆ టోటల్ టైం అండ్ ఈ మొత్తం డిస్టెన్స్ ట్రావెల్డ్ మెజర్ చేస్తాం, దానిని మనము యావరేజ్ స్పీడ్ అంటాం. డిడ్ యూ అండర్స్టాండ్? సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మనం కావాలి క్లారిటీ అనుకుంటే, ఒకవేళ A1 A2 A3 పాయింట్స్ అనుకుందాము. సో A1 నుంచి A నుంచి A1కి వెళ్ళడానికి, A నుంచి A1కి వెళ్ళడానికి S1 డిస్టెన్స్ ట్రావెల్ అయ్యాము. A1 టు A2 S2 డిస్టెన్స్. మధ్యలో A3 ఇక్కడ మిస్ అయ్యామా, ఇదో గోలే కలర్స్. ఇది A3, ఇది A4 బిడ్డ. ఓకే, సో దిస్ ఈస్ S1 S2 S3 S4 అండ్ S5. ఇవి రైలు బోగిల్లో ఉన్నాయి కదా. సో S1 S2 S3 S5 మొత్తం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను బి యావరేజ్ కావాలి అంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్, డిస్టెన్స్ అంటే మొత్తం పాత్ అంతా వస్తుంది కాబట్టి S1 + S2 + S3 + S4 + S5 బై మొత్తం టైం టీ అనుకోవచ్చు, లేదంటే S1 డిస్టెన్స్ ట్రావెల్ అవ్వడానికి T1 టైమ్, T2 టైమ్, T3 టైమ్, T4 టైమ్, T5 టైమ్ పట్టింది అనుకుంటే సింపుల్గా T1 + T2 + T3 +
T4 plus T5 ఇది యావరేజ్ స్పీడ్. సరే, ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ యావరేజ్ వెలాసిటీ కావాలి నాకు. యావరేజ్ వెలాసిటీ. యావరేజ్ వెలాసిటీ అంటే మళ్ళీ అగైన్ సేమ్, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం టేకెన్. ఆమె కరెక్ట్ ఆర్ నాట్? యావరేజ్ వెలాసిటీ అంటే ఫార్ములా ఎలా రాస్తాము? టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టైం టేకెన్. సో దీనికి ఫార్ములా యాక్చువల్గా ఇప్పుడు నేను S1 ప్లస్ S2 ప్లస్ S3 రాయగలనా? కాదు. డిస్ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పుకున్నాము? ఇనిషియల్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ కదా. సో ఏ అనే పాయింట్ ఇనిషియల్ పొజిషన్ కాబట్టి XI అనుకుందాము. బి అనే పాయింట్ ఫైనల్ పొజిషన్ కాబట్టి XF అనుకుంటే, ఇవన్నీ మీరు డిస్టెన్స్ ట్రావెల్ డిస్ప్లేస్మెంట్ క్లాస్ చూస్తేనే ఇది అర్థమవుతుంది. కాబట్టి ఆ క్లాస్ చూసాకనే ఈ క్లాస్ వినండి. సో ఇప్పుడు టోటల్ డిస్ప్లేస్మెంట్ని ఎలా రాస్తాము? ఫైనల్ పొజిషన్ మైనస్ ఇనిషియల్ పొజిషన్ బై టోటల్ టైం టేకెన్ T5 నుంచి T1 వరకు. సో దీన్ని సింపుల్గా డెల్టా T అని రాసుకోవచ్చు. ఫైనల్ టైం టేకెన్ బై ఇనిషియల్ టైం టేకెన్. ఫర్ ఎగ్జాంపుల్, కరెక్ట్గా నా వాచ్లో 2 o'clock అయ్యింది, నేను స్టార్ట్ చేశాను నా జర్నీ. కరెక్ట్గా 2:45 దగ్గర నా జర్నీ ఆగిపోయింది. సో వాట్ ఈజ్ మై టైం టేకెన్? 2:45 మైనస్ 2, అంతే కదా. సో ఇలాగా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్. యావరేజ్ వెలాసిటీకి ఫార్ములా గుర్తుపెట్టుకోండి, యావరేజ్ స్పీడ్కి కూడా ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అయితే యావరేజ్ స్పీడ్లోనే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి కొంచెం అప్లికేషన్స్ అనేవి నేర్చుకుందాం. అప్లికేషన్స్ ఆఫ్ యావరేజ్ స్పీడ్. మనకి జేఈ మెయిన్స్ లాంటి ఎగ్జామ్స్, ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్, నీట్ లాంటి ఎగ్జామ్స్లో ఓన్లీ యావరేజ్ స్పీడ్ మీద క్వశ్చన్స్ అడిగిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి దీనిలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఏ ఏ సిచ్యువేషన్స్లో వస్తాయి అనేది ఒకసారి అనాలిసిస్ చేద్దాం. లెట్ us take ఫస్ట్ అప్లికేషన్. ఏ బాడీ ట్రావెల్స్ ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ with v1 speed, second half distance with v2 speed. ఇది క్వశ్చన్. ఇందులో మనకి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో లెట్ us డ్రా డయాగ్రామ్ అండ్ అండర్స్టాండ్. AB టోటల్ డిస్టెన్స్ ఎంత అంటే ఎస్. ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ ఎస్. ఓకే, ఇప్పుడు దీనిని మనము 2 halfsగా డివైడ్ చేయాలి. బికాస్ ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ అంటే S/2, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అంటే S/2. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఏ వెలాసిటీతో? v1 స్పీడ్తో. సెకండ్ హాఫ్ డిస్టెన్స్ v2 స్పీడ్తో ట్రావెల్ అయింది, రైట్? ఇప్పుడు యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. మరి యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నాకు తెలిసిన ఫార్ములా టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. సో టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ ఎంత అంటే S/2 ప్లస్ S/2 బై టైం టేకెన్ ఇవ్వలేదు. హియర్ టైం టేకెన్ ఇస్ అన్ అన్నోన్ క్వాంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ T1 టైం పట్టింది, ఇక్కడ T2 టైం పట్టింది అనుకుందాం. సో T1 ప్లస్ T2. కానీ క్వశ్చన్లో T1, T2 ఆర్ నాట్ మెన్షన్డ్. సో హియర్ T1, T2 బికేమ్ అన్నోన్ క్వాంటిటీస్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ ఫిజిక్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనమాట. ఆల్వేస్ రిమెంబర్ దాట్ if there is an unknown quantity, we have to convert it into known quantities. So time nala consider chestamo ante time is equal to distance traveled by velocity. Ila convert cheyochu kada, because I know distance traveled, I know velocity. So T1 is equal to S/2 by V1 and T2 is equal to S/2 by V2. Have you understood? First half distance, sorry ikkada undi, దాంట్లో డిస్టెన్స్ బై వెలాసిటీ టైం వచ్చేసింది. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, అన్నోన్ క్వాంటిటీస్ మస్ట్ బి కన్వర్టెడ్ ఇంటూ నోన్ క్వాంటిటీస్. సో ఇప్పుడు V average is equal to S/2 ఆల్రెడీ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. నో ప్రాబ్లం. T1 T2 ప్లేస్లో ఏం రాయాలి? T1 ప్లేస్లో S/2 by V1 ప్లస్ S/2 by V2
s/2 కామన్ తీయండి. న్యూమరేటర్లో s/2 కామన్ తీస్తే 1 + 1 2 మిగులుతుంది. ఇక్కడ డినామినేటర్లో s/2 కామన్ తీస్తే 1/v1 + 1/v2. s/2ने s/2 को मार दिया. సో v average is equal to, దీనిని LCM ఫైండ్ అవుట్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ 2v1 v2 v1 + v2. వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములా. దీని మీద చాలా ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. సో దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఎలాంటి సిచ్యువేషన్లో వాడాలి, సిచ్యువేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ ఒక వెలాసిటీతో, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ ఇంకొక వెలాసిటీతో బాడీ ట్రావెల్ అయినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. ఇలా కాకుండా సేమ్ ఫార్ములా ఈజ్ యూజ్డ్ ఇన్ అనదర్ సిచ్యువేషన్ ఆల్సో. ఇంకొక సిచ్యువేషన్లో కూడా సేమ్ ఫార్ములా యూజ్ చేస్తారు. అది ఎప్పుడు అంటే, ఏ బాడీ గోస్ ఫ్రమ్ A to B with v1 velocity, v1 speed, and B to A with v2 speed. సిచ్యువేషన్ అర్థమైందా? A to B v1 స్పీడ్తో, B to A v2 స్పీడ్తో వెళ్ళింది. ఈ సిచ్యువేషన్లో కూడా సేమ్ ఫార్ములా వాడతారు. v average is equal to 2v1 v2 v1 + v2. యాక్చువల్గా ఇది మీకు ఐపీలో క్వశ్చన్ ఉంటుంది. ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ హిస్ హోమ్, గోస్ టు అ మార్కెట్ విచ్ ఇస్ 2.5 kilometers, ఫైండ్స్ ద మార్కెట్ క్లోజ్డ్, హీ విల్ కమ్ బ్యాక్ టు హోమ్. సో వెళ్ళేటప్పుడు ఒక స్పీడ్తో వెళ్తాడు, వచ్చేటప్పుడు ఇంకొక స్పీడ్తో వస్తాడు, యావరేజ్ స్పీడ్. సేమ్ సిచ్యువేషన్. సో క్వశ్చన్ ఇవన్నీ అప్లికేషన్స్ ఎందుకు అంటే, దీస్ ఆర్ షార్ట్ కట్ మెథడ్స్. అప్లికేషన్స్ ఆర్ నథింగ్ బట్ షార్ట్ కట్ మెథడ్స్. ఓకే, సో క్వశ్చన్ చదివినప్పుడు ఈ సిచ్యువేషన్ మీకు కనిపిస్తే డైరెక్ట్గా ఈ ఫార్ములా మీరు సెలెక్ట్ చేసుకుంటారు. సో దీస్ ఆర్ ఆల్ షార్ట్ కట్ మెథడ్స్. మూవింగ్ ఆన్ టు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఇలాగా n నెంబర్ ఆఫ్ పార్ట్స్. నెక్స్ట్ అప్లికేషన్కి వెళ్దాము. సో నెక్స్ట్ అప్లికేషన్లో ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ, ఇఫ్ ద టోటల్ డిస్టెన్స్ ఈజ్ డివైడెడ్ ఇంటూ n ఈక్వల్ పార్ట్స్. n ఈక్వల్ పార్ట్స్, మొత్తం మన డిస్టెన్స్ని n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. A B టోటల్ డిస్టెన్స్ అయితే ఎస్, బట్ n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు ఈచ్ పార్ట్ డిస్టెన్స్ ఎంత అవుతుంది చెప్పగలరా? ఒక ఎస్ని n ఈక్వల్ పార్ట్స్గా చేశారు, ఒక్కొక్క పార్ట్ ఎంత అవుతుంది? ఇది చిన్నప్పుడే నేర్చుకున్నారు కదా మీరు. వెరీ గుడ్. s/n 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 అవుతుంది. ఒక్కొక్కటి v1 v2 v3 అండ్ సో ఆన్ vn వెలాసిటీతో వెళ్ళాయి. బికాస్ మనం ఇప్పుడు చూసేదేంటి, డిస్టెన్స్, వెలాసిటీ గివెన్, టైమ్ అన్నోన్. గుర్తుంది కదా, మనం చూసే అప్లికేషన్స్ ఏంటి, డిస్టెన్స్, వెలాసిటీ గివెన్, టైమ్ అన్నోన్. సో ఇప్పుడు దీనికి ఫార్ములా రాయాలి అంటే t1 ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై కదా, t1 ఇజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ s/n by v1, t2 is equal to s/n by v2 and so on రాసుకుంటూ వెళ్తాం. సో v యావరేజ్కి ఫార్ములా ఏమవుతుంది, s/n ప్లస్ s/n ప్లస్ s/n. అలా ఎన్నిసార్లు n టైమ్స్ రాస్తాము, బై t1 ప్లస్ t2 ప్లస్ t3 రాసుకుంటూ వెళ్తాం కదా. సో t1 t2 ప్లేస్లో మళ్ళీ s/n రాస్తే ఇక్కడ s/n కామన్ తీస్తే n మిగులుతుంది, ఇక్కడ మిగులుతాయి 1/v1 ప్లస్ 1/v2. సో v యావరేజ్కి ఫార్ములా ఏమవుతుంది అంటే n బై 1/v1 ప్లస్ 1/v2 ప్లస్ 1/v3 ప్లస్ అండ్ సో ఆన్ 1/vn. అర్థమైందా? సో దీన్ని ఏమంటారు అంటే డిస్టెన్స్ వెలాసిటీ, డిస్టెన్స్ యావరేజ్ స్పీడ్ అని కూడా చెప్పచ్చు. సో దీనికి మనం పెట్టే పేరు ఏంటి అంటే డిస్టెన్స్ టర్మ్స్లో యావరేజ్ స్పీడ్. టైం ఇవ్వలేదు,
డిస్టెన్స్ని n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసినప్పుడు. యాక్చువల్గా మీకు ఒక మంచి అప్లికేషన్ ఉంటుంది, అదేంటంటే ఏ బి 2 ఈక్వల్ పార్ట్స్గా అయితే 2v1 v2 by v1 plus v2, అదే 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు అనుకోండి, ఇది v1 స్పీడ్తో, ఇది v2 స్పీడ్తో, ఇది v3 స్పీడ్తో, s/3 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 అవునా, 3 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేశారు. దీనికి షార్ట్ కట్ ఫార్ములా గుర్తుపెట్టేసుకోండి, బికాజ్ ఇది కూడా మీకు ఐపీఈలో కూడా ఉంటుంది అండ్ డైరెక్ట్ ఫార్ములా గుర్తుపెట్టుకోవడమే ఎప్పుడు ఈజీగా ఉంటుంది. కాబట్టి వి యావరేజ్ ఈ కేసులో ఏంటి అంటే 3v1 v2 v3 బై v1 v2 ప్లస్ v2 v3 ప్లస్ v3 v1, ప్రతి రెండిటికి కాంబినేషన్ రాసుకోవడమే. ఈజీగా ఉందా లేదా? 2 హాఫ్స్గా ఉన్నప్పుడు 2 హాఫ్స్గా డివైడ్ చేసినప్పుడు 2v1 v2 బై v1 ప్లస్ v2, 3 హాఫ్స్గా డివైడ్ చేసినప్పుడు 3v1 v2 v3 బై ప్రతి రెండిటికి రాసుకోండి v1 v2 v2 v3 v3 v1. గాట్ ఇట్? క్లియర్? ఇప్పుడు ఇవన్నీ కూడా దేని గురించి చేస్తున్నాం మనం అప్లికేషన్స్ అంటే డిస్టెన్స్ నోన్, వెలాసిటీ నోన్, టైమ్ అన్నోన్ క్వాంటిటీ. ఇప్పుడు రివర్స్లో వద్దాం. వాట్ ఇఫ్ టైమ్ యావరేజ్ స్పీడ్ చూద్దాం. టైమ్ యావరేజ్ స్పీడ్ అంటే మీనింగ్ ఏంటంటే టైం ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు, డిస్టెన్స్ అన్నోన్ క్వాంటిటీ. గాట్ ఇట్? సో ఫస్ట్ అప్లికేషన్ స్టార్ట్ చేద్దాం. ఎలా అంటే ఇఫ్ a body travels first half distance, first half time, if a body travels first half time with v1 speed, second half time with v2 speed. ఏమైనా అర్థమవుతుందా? ఒక్కసారి చూడండి. ప్రీవియస్గా ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్, అదే ఇప్పుడు వచ్చేటప్పటికి ఫస్ట్ హాఫ్ టైమ్, సెకండ్ హాఫ్ టైమ్. సో టైం ఇచ్చారు, స్పీడ్ ఇచ్చారు, డిస్టెన్స్ అన్నోన్ క్వాంటిటీ. సో డయాగ్రామ్ గీస్తే కనుక మనము ఏ బి ఫస్ట్ హాఫ్ టైం, సెకండ్ హాఫ్ టైం అంటే టోటల్ టైం టేకెన్ టీ అనుకుంటే ఫస్ట్ హాఫ్ టైం, సెకండ్ హాఫ్ టైం అయితే ఇది ఎగ్జాక్ట్గా సమానంగా ఉంటుందని చెప్పలేము మనము. v1 స్పీడ్తో v2 స్పీడ్తో, v1 స్లోగా వెళ్ళి స్పీడ్గా వెళ్ళిపోవచ్చు కదా. సో ఎగ్జాక్ట్గా హాఫ్ డిస్టెన్స్ కాదు, హాఫ్ టైం. మళ్ళీ సేమ్ ప్రొసీజర్, వి యావరేజ్ ఇస్ ఈక్వల్ టు యాక్చువల్గా ఫార్ములా ఏంటి, టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇందాక ఏం చెప్పాను, అన్నోన్ క్వాంటిటీస్ ఏమైనా ఉంటే వాటిని నోన్ క్వాంటిటీస్లోకి కన్వర్ట్ చేయాలి. ఇందులో అన్నోన్ క్వాంటిటీస్ ఎవరు? s1 s2. సో డిస్టెన్స్ని మార్చుకుందాం. డిస్టెన్స్లో ఎలా రాయొచ్చు? వెలాసిటీ ఇంటూ టైమ్గా రాయొచ్చు కదా. సో s1 ఇస్ ఈక్వల్ టు v1 ఇంటూ t/2 అండ్ s2 ఇస్ ఈక్వల్ టు v2 ఇంటూ t/2. సబ్స్టిట్యూట్ చేసేయండి. v యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు s1 ప్లేస్లో v1 ఇంటూ t/2 ప్లస్ s2 ప్లేస్లో v2 ఇంటూ t/2 బై t1 t2 ఎంత? t/2 t/2 ప్లస్ t/2. సో t/2 కామన్ తీయండి. సో t/2 న్యూమరేటర్లో కామన్ తీస్తే మిగిలేది v1 ప్లస్ v2 బై డినామినేటర్లో t/2 తీస్తే మిగిలేది 1 ప్లస్ 1 2. t/2 న t/2 को मार दिया. v average is equal to v1 ప్లస్ v2/2. సో v యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి? v1 ప్లస్ v2/2. ఇందాక టైం అన్నోన్ క్వాంటిటీలో ఉన్నప్పుడు ఏమొచ్చింది? 2v1 v2 బై v1 ప్లస్ v2. గుర్తుందా? 2v1 v2 బై v1 ప్లస్ v2. అదే టైం తెలుసు, డిస్టెన్స్ అన్నోన్ క్వాంటిటీ అయితే ఏం తీసుకోవాలి? v1 ప్లస్ v2/2. ఫస్ట్ హాఫ్ టైం, సెకండ్ హాఫ్ టైం ఉంటే v1 ప్లస్ v2/2. ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అంటే ఏ ఫార్ములా తీసుకోవాలి? 2v1 v2 బై v1 ప్లస్ v2. గాట్ ఇట్? అర్థమైందా? సో ఇఫ్ t ఈజ్ డివైడెడ్ ఇంటూ n ఈక్వల్ పార్ట్స్, సో ఇఫ్ టోటల్ టైమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ n ఈక్వల్ పార్ట్స్. సో ఇక్కడ
t/2 రెండు పార్ట్స్గా డివైడ్ అయింది. అలా n ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ అయితే సింపుల్, దీన్ని చూసి రాసేసుకోవచ్చు మనం. v average is equal to v1 plus v2 plus v3 plus and so on vn by n. n ఈక్వల్ పార్ట్స్గా చూసుకుంటే దీన్ని చూసి ఈజీగా రాసేయచ్చు. సో ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు, డిస్టెన్స్ ట్రావెల్డ్ కొద్దిగా ఆలోచించాలి. బట్ ఫార్ములా గుర్తున్నా గుర్తులేకపోయినా మనం ఇక్కడ ఏదైతే ప్రొసీజర్ వాడామో ఆ ప్రొసీజర్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. వెరీ ఇంపార్టెంట్, ప్రొసీజర్ని గుర్తుపెట్టుకోండి. ప్రొసీజర్లో ఏం లేదు, అన్నోన్ క్వాంటిటీస్ని నోన్ క్వాంటిటీస్లోకి మార్చుకోవడం మాత్రమే. మనం వాడేది ఏదైనా ఉంది ఇక్కడ షార్ట్ కట్ మెథడ్ అంటే అన్నోన్ క్వాంటిటీస్ని మనము నోన్ క్వాంటిటీస్లో కన్వర్ట్ చేసుకుంటాం. సో కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఏ పార్టికల్ ట్రావర్స్డ్ అంటే మూవ్ అయ్యింది. చూడండి ఇక్కడ ట్రావర్స్డ్ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ విత్ వెలాసిటీ VO. ఇది యాక్చువల్గా ఇలా రాయాలి, VO కింద రాయాలి. ద రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద డిస్టెన్స్ వాజ్ కవర్డ్ విత్ వెలాసిటీ V1 ఫర్ హాఫ్ ఆఫ్ ద టైమ్ అండ్ V2 ఫర్ ద అదర్ హాఫ్ ఆఫ్ ద టైమ్. ఇందులో రెండు అప్లికేషన్స్ కలిపేశారు, డిస్టెన్స్ టైమ్ అన్నీ కలిపేశారు కాబట్టి ఇది మీకు అర్థమయ్యేలాగా ఒకసారి డయాగ్రామ్ గీసి చూద్దాం. ఏ బి టోటల్ డిస్టెన్స్ ఎస్. అయితే క్వశ్చన్ ఫస్ట్ పార్ట్ ఏముంది, హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ విత్ వెలాసిటీ V0. హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ అంటే ఇది S/2, ఇది S/2. ఈ హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ VO వెలాసిటీతో వెళ్ళింది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, అండ్ నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ పార్ట్లో ఏం చెప్పారు, రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద డిస్టెన్స్. ఆ రిమైనింగ్ పోర్షన్లో మళ్ళీ ఫస్ట్ హాఫ్ టైమ్ సెకండ్ హాఫ్ టైం, ఇది కదా రిమైనింగ్ పోర్షన్. ఈ రిమైనింగ్ పోర్షన్లో t/2 డిస్టెన్స్ మళ్ళీ V1 స్పీడ్తో, t/2 డిస్టెన్స్ V2 స్పీడ్తో. సో ఫస్ట్ హాఫ్ టైం సెకండ్ హాఫ్ టైం అప్లికేషన్ వాడాలి, అండ్ ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ సెకండ్ హాఫ్ డిస్టెన్స్ కూడా వాడాలి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేస్తాను, యూజింగ్ షార్ట్ కట్ మెథడ్స్. సో షార్ట్ కట్స్ మెథడ్స్ యూజ్ చేస్తే ఫస్ట్ దిస్ ఈజ్ కేస్ 1 అనుకుందాము, కేస్ 1, దిస్ ఈజ్ కేస్ 2. ఈజీ ఏంటి అంటే కేస్ 2 నుంచి స్టార్ట్ చేయండి, బికాస్ ఇది హాఫ్ డిస్టెన్స్, ఇది హాఫ్ డిస్టెన్స్. దీంట్లో మళ్ళీ రెండు పార్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ దీన్ని సార్ట్ అవుట్ చేసేద్దాం, ఆ తర్వాత దీనికి అప్లై చేద్దాం. సో స్టార్టింగ్ విత్ కేస్ 2. కేస్ 2కి ఫార్ములా ఏంటి, ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్ సెకండ్ హాఫ్ డిస్టెన్స్ అంటే ఫార్ములా ఏంటి, V average is equal to V1 plus V2 by 2. గుర్తుందా? సో V1 plus V2 by 2, వెరీ సింపుల్. ఇప్పుడు దీనిని V యావరేజ్ అనుకున్నాం కదా, కేస్ 1లోకి వద్దాం. కేస్ 1లోకి వచ్చేటప్పటికి ఇది V0, ఇదేంటిది V యావరేజ్, ఇది V0, ఇది V యావరేజ్. సో ఇక్కడ టోటల్ ఫైనల్ యావరేజ్ స్పీడ్ కావాలి అంటే ఇప్పుడు ఏ ఫార్ములా వాడాలి, 2V1 V2 by V1 plus V2. ఫార్ములా గుర్తుందా? V యావరేజ్కి ఫార్ములా ఏంటి, 2V1 V2 by V1 plus V2. సో 2V1 ఎంత, V0 by V2 ఇస్ దిస్ కదా, ఇది. సో V యావరేజ్ by V1 plus V2, V0 plus V యావరేజ్ ప్లేస్లో ఇది రాసుకుంటే 2V0 ఇంటూ V1 plus V2 by 2 by V0 plus V1 plus V2 by 2. Okay, have you understood? Okay, moving on to next one. Calculate average speed and average velocity rendu kavali for a train that travels from one station to other station at a uniform speed of 40 km/h. kmph ante meaning entamma, kilometer per hour, and returns to first station at a speed of 60 km/h. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఏంటి చూడండి. ఏ అనే స్టేషన్ ఉంది, బి అనే స్టేషన్ ఉంది. ఇటువైపు వెళ్ళేటప్పుడు 40 km/hలో వెళ్ళింది, ఇటు మళ్ళీ రిటర్న్ వచ్చేసింది 60 km/h.
సో ఇందులో చాలా క్లియర్గా మీకు అర్థం కావాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ద ట్రైన్ ఈజ్ కమింగ్ బ్యాక్, ద ట్రైన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు ఇట్స్ ఇనీషియల్ పొజిషన్. ద ట్రైన్ ఈజ్ కమింగ్ బ్యాక్ టు ఇట్స్ ఇనీషియల్ పొజిషన్. సో ఎప్పుడైతే ఒక బాడీ దాని ఇనీషియల్ పొజిషన్కి వచ్చేస్తుందో అప్పుడు డిస్ప్లేస్మెంట్, యాక్చువల్గా డిస్ప్లేస్మెంట్ 0. ఎప్పుడైతే డిస్ప్లేస్మెంట్ 0 అయ్యిందో యావరేజ్ వెలాసిటీ ఏమైందమ్మా? యావరేజ్ వెలాసిటీ బికమ్స్ 0. యావరేజ్ వెలాసిటీ 0. ఒక పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనం ఏం చేయాలి? టు ఫైండ్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్కి ఇందాక ఏం చెప్పాను గుర్తుందా? A to B ఒక V1 స్పీడ్తో, B to A V2 స్పీడ్తో, దీనిని V1 స్పీడ్ అనుకుందాము, దీన్ని V2 అనుకుందాం. A to B V1 స్పీడ్తో, B to A V2 స్పీడ్తో వెళ్ళినప్పుడు యావరేజ్ స్పీడ్కి ఫార్ములా ఏంటి? సింపుల్గా 2V1 V2 బై V1 ప్లస్ V2. సో 2 into 40 into 60 by 40 plus 60. ఓకే, సో 2 into 40 into 60 by 40 plus 60 is 100. 0 0 0 0 cancel. సో V average ఎంత వచ్చింది మనకి? సో 4 2s are 8, 48 కిలోమీటర్ పర్ అవర్. అయితే మనకు వచ్చింది ఏంటి? కిలోమీటర్ పర్ అవర్. ఒకవేళ మీటర్ పర్ సెకండ్లో ఆప్షన్ ఉంది అనుకుంటే V average is equal to 48 into 5/18 చేస్తే ఆన్సర్ మీటర్ పర్ సెకండ్లోకి మారిపోతుంది. సో గుర్తుందా లేదా? నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద యావరేజ్ స్పీడ్ ఫర్ అ మ్యాన్ who walks at a speed of 1 meter per second for the first minute, then runs at a speed of 3 meter per second for the next minute. 1 minute, నెక్స్ట్ కూడా 1 minute. 1 minute అంటే హాఫ్ డిస్టెన్స్ తీసుకోవచ్చు కదా. సో సింపుల్గా దీంట్లో ఏ ఫార్ములా వాడతారు? V average is equal to V1 plus V2 by 2. వెరీ సింపుల్, రెండు మీటర్ పర్ సెకండ్స్లోనే ఉన్నాయి. సో 3 + 1/2 ఎంత వచ్చింది ఆన్సర్? 4/2. అంటే మీకు ఆన్సర్ ఎంత వచ్చిందమ్మా? 2 మీటర్ పర్ సెకండ్. వెరీ సింపుల్. సో ఇది మీరు ఆన్సర్ చేసేయచ్చు, నేను ఓరల్గా చెప్పాను. ఆన్సర్ 2 మీటర్ పర్ సెకండ్ వస్తుంది. డూ ఇట్ యాజ్ హోంవర్క్. ఫార్ములా కూడా ఇచ్చేసాను కదా, ఇంకేముంది. నెక్స్ట్, ఫర్ అ మ్యాన్ హూ వాక్స్ 720 meters at a uniform speed of 2 meter per second, then runs at a uniform speed of 4 meter per second for 5 minutes, again walks at a speed of 1 meter per second 3 minutes. అసలు ఇందులో ఏది మనం షార్ట్ కట్ వాడడానికి లేదు. బికాస్ చూడండి, 720 meters 2 meter per secondతో వెళ్ళాడు. సో దీంట్లో టోటల్గా 3 కేసెస్ ఉన్నాయి. కేస్ 1, కేస్ 2 అండ్ కేస్ 3. దీంట్లో మనకి వేరే ఆప్షన్ ఏం లేదు. ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే S1 + S2 + S3 బై T1 + T2 + T3 చేయాల్సిందే. బికాస్ ఇక్కడ ఫస్ట్ హాఫ్ డిస్టెన్స్, సెకండ్ హాఫ్ డిస్టెన్స్, ఫస్ట్ హాఫ్ టైం ఇలా ఏమీ లేవు. సో ఖచ్చితంగా వాడాల్సిందే. సో కేస్ 1లో S1 ఎంత? 720 meters ఆల్రెడీ గివెన్. మరి T1 కావాలి అంటే ఇవ్వలేదు, బట్ V1 ఈజ్ గివెన్ యాజ్ 2 meter per second. సో T1 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై వెలాసిటీ. సో 720/2 ఫైండ్ అవుట్ చేయండి, T1 వచ్చేస్తుంది. నెక్స్ట్ కేస్ 2లోకి వచ్చేటప్పటికి S2 ఇవ్వలేదు, V2 4 meter per second, T2 5 minutes. ఇవన్నీ కూడా మీటర్ పర్ సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ సెకండ్స్. సో 300 seconds. సో T2 గివెన్, S2 కావాలి అంటే అలాగా డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైమ్. సో V2 ఇంటూ T2. సో 4 into 300, సో 1200 meters వచ్చేసిందా S2. నెక్స్ట్ S3 ఇచ్చారా? నాట్ గివెన్. సో S3 ఫైండ్ అవుట్ చేయాలి. V3 ఈజ్ ఈక్వల్ టు 1 meter per second, T3 ఈజ్ ఈక్వల్ టు 3 minutes. కన్వర్ట్ ఇంటూ సెకండ్స్ తెలుసు కదా, ఎలా కన్వర్ట్ చేయాలి సెకండ్స్లోకి? 3 into 60. సో 180 seconds. That's it. S3 is equal to velocity into time. Velocity 1 into 180, that is equal to 180 meters.
జస్ట్ సబ్స్టిట్యూట్ హియర్. S1 ప్లేస్లో ఎంత వచ్చింది మనకి 720 ప్లస్ S2 ప్లేస్లో 1200 ప్లస్ S3 ప్లేస్లో 180 బై టైం టేకెన్ T1 ఎంత వచ్చింది మనకి, దిస్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. సో 360 seconds. 360 ప్లస్ T2 ఈజ్ 300 seconds ప్లస్ T3 ఈజ్ 180. నా క్యాలిక్యులేషన్స్ ఎక్కడైనా మిస్టేక్ అవ్వచ్చు, జస్ట్ మీరు క్యాలిక్యులేషన్స్ చెక్ చేయండి. 2 3s are 6, సో 360. ఓకే, క్యాలిక్యులేషన్ మిస్టేక్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి, బట్ దిస్ ఈస్ ద మెథడ్. సో ఐ హ్యావ్ టు కంక్లూడ్ ఫాస్టర్. నో ప్రాబ్లం, మనం నెక్స్ట్ ఇంకా ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. సో ఐ హోప్ ఈరోజు టాపిక్ మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. సో ఈ పీడిఎఫ్ అనేది మీకు ఖచ్చితంగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంటుంది. సో దిస్ ఇస్ ద లింక్, దిస్ ఇస్ ద QR కోడ్. జాయిన్ అయిపోండి. ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.